ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఇలానే చేశాను. చిన్నపిల్లలు ఏంటంటే ఫుడ్ తొందరగా తినడానికి ఇష్టపడరు. అందువల్ల మనం బయటికి తీసుకెళ్లి ఎత్తుకొని వాళ్ళని కుక్క పిల్లలని, బయట తిరిగే బళ్ళని లేదా ఎత్తుకొని తిప్పుతూను అవి ఇవి చూపిస్తూ తినిపిస్తూ ఉంటాము. ఆఫ్టర్నూన్ తీసుకెళ్లలేము కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదా. ఆ టైంలో ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుడ్ తినిపించడంలోనే ఉంటుంది. వాళ్ళు తింటున్నారా లేదా ఇదే చూస్తూ ఉంటాము. ఇలాంటి టైంలో మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం గమనించలేము. మనకి తెలియకుండా మన చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అలా మన సబ్స్క్రైబర్ తన ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు. అసలు వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఏమేమి ఇష్యూస్ ని ఫేస్ చేశారు అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మాది కాకినాడ. మా నాన్నమ్మకి 4 అబ్బాయిలు. అందులో మా నాన్నే చిన్నవారు. మా నాన్నకి మేమిద్దరం కూడా ఆడపిల్లలం. నాకు 3 పెదనాన్నలు. మేము మా పెదనాన్నలు విడివిడిగా ఉన్న మా ఇల్లులు మాత్రం పక్కపక్కనే ఉండేవి, అంటే ఒకే వీధిలో. కానీ మా మొదటి పెదనాన్న వాళ్ళ ఇల్లు మాత్రం మా వెనక వీధిలో ఉండేది. మా మొదటి పెదనాన్నకి మొత్తం 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందులో మా పెద్దక్కకి 2 పిల్లలు, రెండో అక్కకి పిల్లలు లేరు, మూడో అక్కకి 2 అమ్మాయిలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఈ చిన్నక్కతోనే మొదలయ్యింది. మా చిన్నక్కకి 2 ఆడపిల్లలు అని చెప్పాను కదా, వీళ్ళు అమలాపురంలో ఉంటారు. అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ కి లేదా లాంగ్ హాలిడేస్ ఏమైనా వస్తే కాకినాడకు వస్తారు. అలా ఒక రోజు మా చిన్నక్క వాళ్ళ పిల్లలకి హాలిడేస్ వచ్చాయని అమలాపురం నుంచి కాకినాడకు వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా చిన్నక్క వాళ్ళ చిన్న పాప సరిగ్గా ఫుడ్ తినదు. అందుకని మా చిన్నక్క ఏం చేస్తుందంటే ఆ పాపని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళి కుక్కల్ని చూపిస్తూ అలా ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళింటి దగ్గరున్న ఇక్కడికి వచ్చినా సరే మా చిన్నక్క మాత్రం అలానే చేస్తూ ఉంటుంది. మాదేంటంటే 4 వీధులు కలిసిన రోడ్ అన్నమాట. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా దిష్టి తీసి ఆ జంక్షన్ మధ్యలో పడేస్తారు. ఇదిలా ఉంటే ఒక రోజు మా అక్క రోజులాగే పాపకి ఫుడ్ పెట్టడానికి రాత్రి 8 మా వీధి చివర వరకు తీసుకొని వెళ్ళింది. ఆ రోజు కూడా ఎవరో దిష్టి తీసిన కొన్ని ఐటమ్స్ ని అక్కడ పడేశారు. అది చూసుకోకుండా పాప ఆ దిష్టి తీసి పడేసిన, అంటే ఆ పగిలిపోయిన కోడిగుడ్డుని తొక్కేసి వచ్చేసింది. మా అక్క కూడా అది చూసుకోలేదు. అప్పటికే టైం రాత్రి 9:30 అలా అవుతుంది. ఇంకా మా అక్క ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి వెళ్లారు. ఆ తర్వాత 2 రోజులైతే బానే ఉంది. ఆ తర్వాత నుంచి మాకింకా నరకం అంటే ఏంటో స్టార్ట్ అయ్యింది. ఆ పాప రాత్రైతే చాలు అస్సలు పడుకునేది కాదు. పెద్దగా అరుస్తూ ఉండేది. అసలు ఏమీ తినేది కూడా కాదు. 2 రోజులైనా సరే వాటర్ కూడా తాగేది కాదు. ఫుడ్ ఏమీ తీసుకోకపోవడం వల్ల పాప అయితే చాలా వీక్ అయిపోయింది. తనున్న రూమ్ లోకి ఎవరిని రానిచ్చేదే కాదు. ఎవరైనా వెళ్ళినా వాళ్ళ మీద అరుస్తూ ఉండేది. ఇలా దాదాపు 2 వారాలైతే గడిచాయి. వాటర్ తప్ప అసలు ఏమీ తీసుకునేది కాదు. ఇంకా అదంతా చూసిన మా అక్కకి అర్థమైపోయింది పాపనేదో పట్టుకుంది అని. అప్పుడే మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కి, అంటే వాళ్ళ అక్కకి కాల్ చేసి ఇక్కడ ఇలా జరుగుతుంది అని మొత్తం చెప్పారు. విషయం అంతా విన్న తర్వాత మా పెద్దమ్మ మా అమ్మని అరిచింది, ఇంత జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదని. సరే పోనీలే ఇప్పుడైనా పాపకి ఒక తాయెత్తు కట్టిద్దాము అని చెప్పింది. కానీ మేము క్రిస్టియన్స్ అవ్వడం వల్ల మా చిన్నక్కకి ఇలా పాపకి తాయెత్తు కట్టిద్దాము అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, వద్దు అన్నారు. ఆ తర్వాతకి ఇంకా ఎక్కువ అయ్యింది. 2 రోజులైతే గడిచినాయి, కానీ పాపలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆ దయ్యం ఏదైతే ఉందో అది మమ్మల్ని బాగా టార్చర్ చేసింది. ఎలా అంటే పాపని ఏమీ తిననిచ్చేది కాదు. పద్దాకలు అరుస్తూనే ఉండేది పాప. ఇంకా వేరే ఆప్షన్ లేక మా అక్కొచ్చి మా అమ్మని అడిగింది, సరే తాయెత్తు కట్టిద్దాము అని. సరే అని మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ కి చెప్పి తాయెత్తుని తెప్పించారు. పాపకి కట్టారు. తాయెత్తు కట్టిన తర్వాత కూడా అది ఏం పని చెయ్యలేదు. మళ్ళీ మా అమ్మ కాల్ చేసి వాళ్ళ రిలేటివ్స్ కి చెప్తే తాయెత్తు పని చెయ్యలేదు అని వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఒకసారి పాపను ఇక్కడ దర్గా దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. కానీ తనేమో ఇంటి నుంచి అసలు బయటకే రావట్లేదు. ఎలాగలా ఇంకా మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఏదో ఒకటి చేసి పాపని అక్కడికైతే తీసుకొని వెళ్లారు. మేమైతే వెళ్ళలేదు. పాపని చూడగానే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, మా అక్క పాపకి అన్నం తినిపించడానికి బయట
బయటికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడే దిష్టి తీసినవి పడేశారంట. అది పాప చూసుకోకుండా తొక్కేసి వచ్చింది, అందుకే ఇలా జరుగుతుంది అని. అందులోనూ ఆ రోజు మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కూడా కడుక్కోలేదు. అలా మీతో పాటు ఇంట్లోకి వచ్చిన దయ్యం ఈ రోజు వరకు కూడా మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది అని ఇలా చెప్పి పాపకి ఈసారి ఒక తాయెత్తుని కట్టారు. తాయెత్తు కట్టించిన 3 రోజుల తర్వాత పాప అయితే నార్మల్ అయిపోయింది. అంతా బానే ఉంది, కానీ పాపకి ఇలా జరిగిన విషయం వాళ్ళ నాన్నకైతే చెప్పలేదు. వాళ్ళ పిల్లలకి ఇచ్చిన హాలిడేస్ కూడా అయిపోవడంతో మా అక్క వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని మళ్ళీ అమలాపురం అయితే వెళ్ళింది. ఆ వెళ్లే రోజు ఏం చేశారంటే పాప నార్మల్ అయిపోయిందని మా అక్కను మా అమ్మ వాళ్ళు కలిసి పాప చేతికున్న తాయెత్తుని తీసేశారు. ఆ రోజే మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరికి వెళ్ళిన మళ్ళీ 2 నెలల తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ రావడంతో మళ్ళీ మా అక్క వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని కాకినాడకు వచ్చింది. ఈసారైతే మేమెవ్వరం కూడా అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఆ సమ్మర్ హాలిడేస్ 1.5 month మొత్తం కూడా మేము పడిన కష్టాలైతే చాలా ఉన్నాయి. నిజంగా ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయా అని మాకు అప్పుడే తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. కానీ కొన్ని సార్లు ఇప్పటికీ మేము తలుచుకున్నా చాలా భయం వేస్తుంది. నైట్ మొత్తం కూడా నిద్ర రాదు మాకు. ఆ భయం అయితే మాలో అలానే ఉండిపోయింది. మా నాన్నకి మేమిద్దరం పిల్లలమని చెప్పాను కదా, అప్పుడు మా అక్కేమో 10th క్లాస్ చదువుతుంది, నేనేమో 5th క్లాస్లో ఉన్నాను. ఆ దయ్యం మా స్కూల్కి వచ్చి కూడా మమ్మల్ని కూడా భయపెట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, ఈసారి ఏం జరిగిందంటే మా పెద్దనాన్న వాళ్ళకి పెద్ద టెర్రస్ ఉండేది. పాప మేమందరం కూడా ఆ టెర్రస్ మీదే ఆడుకునే వాళ్ళము. ఈసారి మక్కేం చేసిందంటే పాప అన్నం తినట్లేదు అని మేడపైకి తీసుకొచ్చింది. పాపని వీధి చివరికి తీసుకెళ్లి అన్నం పెట్టినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పటి నుంచి పాపని బయటికైతే తీసుకెళ్లట్లేదు. మా పెద్దనాన్న వాళ్ళ టెర్రస్ ఎలా ఉంటుందంటే, నైట్ టైంలో టెర్రస్ ముందు భాగంకి లైట్ వస్తుంది, వెనకాలంతా చీకటిగా ఉంటుంది. అయితే ఆ రోజు నైట్ టైం 8:30 అలా అవుతుంది. మా అక్క పాపని తీసుకొని ఫుడ్ పెట్టడానికి టెర్రస్ మీదకి వెళ్ళింది. వాళ్ళిద్దరు పిల్లలకు కూడా తోడుగా ఉంటారు. పైగా మనమందరం కూడా పైకి వెళ్ళి చల్లగాలికి అలా మాట్లాడుకోవచ్చు అని అక్క వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు. మా అక్క వాళ్ళందరూ కూడా టెర్రస్ ముందు భాగంలో చైర్స్ వేసుకొని కూర్చున్నారు. పాప ఏమో ఆడుకుంటూ తింటూ ఉంది. అలా ఆడుకుంటూ పాప చీకటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే టైం 9:15 అలా అయింది. తనకప్పుడు 2 years ఉంటాయి అంతే. అప్పుడే మా పెదనాన్న వాళ్ళ పక్కింట్లో ఉండేవాళ్ళు ఆ టైంకి ఒక నల్ల కోడిని దిష్టి తీస్తున్నారు. సరిగ్గా అదే టైంకి పాప ఆడుతూ కింద పడిపోయింది. వెంటనే అక్క వాళ్ళందరూ పాప దగ్గరికి వెళ్లి చూశారు. ఏం కాలేదులే అని చెప్పి పాపని తీసుకొని ఇంట్లోకి వచ్చేసారు అందరూ. ఆ రోజు కూడా వాళ్ళు చేసిన తప్పేంటంటే మేడ మీద నుంచి కాళ్ళు కడుక్కోకుండా అలా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు. వాళ్ళు చేసిన పని వల్ల మేమందరం కూడా 3 నెలలు నిద్రలేని రాత్రులు గడిపాము. వాళ్ళలా ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 or 3 days వరకు బానే ఉంది. ఆ తర్వాత నుంచి నరకం స్టార్ట్ అయింది. పాప ఒకటే అరుపులు, ఏడుపులు. కొద్దిగా పాప బిహేవియర్ లో చేంజెస్ అయితే వచ్చాయి. తన రూమ్ లోకి ఎవరిని రానిచ్చేదే కాదు, తనొక్కటే ఉండేది. ఎవరైనా వెళ్తే వాళ్ళ మొహం మీద తన గోర్లతో రక్కేసేది. కంప్లీట్ గా ఫుడ్ తీసుకోవడం అయితే స్టాప్ చేసేసింది. బలవంతంగా పెడితే వామిట్ చేసుకునేది. మా అమ్మ అక్క వాళ్ళు ఇద్దరు కూడా ఆ పాపతో పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. రోజు కూడా పాప చాలా వీక్ అయిపోయేది. వాటర్ తప్ప అసలు ఫుడ్ అనేది తీసుకునేది కాదు. ఇలా 2 వారాలైతే గడిచినాయి. ఆ తర్వాత పాప తన రూమ్ లో నుంచి బయటికి కూడా వచ్చేది కాదు. అది చూసిన మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ భయపడిపోయి పాపకి దిష్టి తీసి పడేశారు. ఇన్ని రోజులు కూడా ఆ పాప ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. కానీ దిష్టి తీసిన ఆ మరుసటి రోజే మా అందరి మీద పెద్దగా అరిచేసింది. ఏమనంటే, మీరందరూ కలిసి నన్ను పంపించేద్దామని అనుకుంటున్నారా? మీరు అనుకున్నది ఏమీ అవ్వదు, నేను ఈ పాపని నాతో పాటే తీసుకొని వెళ్తాను అని ఇలా మాట్లాడుతుంది. అది విన్న మా అమ్మ వాళ్ళందరూ కూడా, అసలు ఎవరు నువ్వు, ఎందుకిలా మా పాపని ఇంత బాధ పెడుతున్నావు అన్నారు. ఎందుకంటే నాకు ఈ పాప చాలా నచ్చింది, నేను ఈ పాపని నాతో పాటు తీసుకొని వెళ్తాను అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకుంది. మేమందరం కూడా కంగారు పడి డోర్ గట్టిగా కొట్టినా సరే తను డోర్ అయితే తీయలేదు. అలా దాదాపు ఒక 2 గంటల తర్వాత తనంతట తనే రూమ్ లో నుంచి బయటకు వచ్చేసింది. మా అమ్మ వాళ్ళందరూ కూడా అసలు ఏమైంది అని తను ఎంత అడిగినా కూడా చెప్పలేదు. అలా ఒక వారం రోజులైతే గడిచిపోయాయి. ఇంకా మా అమ్మ అక్క వాళ్ళకి భయం వేసింది. ఇదేంటి ముందు దానిలాగా జరుగుతుంది అని మళ్ళీ తాయెత్తు కట్టిద్దాం అనుకున్నారు. అలానే తాయెత్తు కూడా పాపకి కట్టించారు. ఆ తర్వాత 3 రోజుల వరకు
పాప బానే ఉంది, ఇంట్లో వాళ్ళు కూడా అంతా ఓకే అనుకున్నారు. ఇంతలోనే ఏమైందంటే పాప అన్ని తింటుంది కానీ చాలా వీక్ అయిపోయేది. పెట్టిన ఫుడ్ మొత్తం కూడా తనొక్కతే తినేది, కానీ చూడ్డానికి చాలా బలహీనంగా ఉండేది. మాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ప్రవర్తన మునుపటిలాగే చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి ఎవరైనా సరే ఆ పాప రూమ్ లోకి వెళ్ళినా వాళ్ళ మీద పెద్ద పెద్దగా అరిచేసేది. తను కూడా ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేదే కాదు. పాపకి ఇలా జరుగుతుందనే విషయం అమలాపురంలో ఉన్న వాళ్ళ నాన్నకైతే తెలీదు. మా అక్క చెప్పలేదు, చెప్తే ఎక్కడ భయపడతారు అని. ఇలానే ఒక నెల రోజులైతే గడిచాయి. పాప ఇంకా ఇంకా వీక్ అయిపోయేది. ఆ పాపని చూస్తుంటేనే మాకు భయం వేసేది. ఇంకా ఆ పాప వాళ్ళ నాన్నకి ఇక్కడ ఇలా జరుగుతుందనే విషయం మొత్తం చెప్పేశాము. అమలాపురం నుంచి కాకినాడ రావడానికి 3 to 4 hours పడుతుంది. ఆ వచ్చే రూట్ లో కూడా ఒక ఫారెస్ట్ లా ఉంటుంది. మా అక్క మా బావకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పిన వెంటనే ఇంకా మా బావ కాకినాడ రావడానికి బయలుదేరారు. ముందైతే తనని తిట్టారు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని. మా బావ ఊరికి బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో ఒక చోట, అప్పుడు సాయంత్రం 5:30 అలా అవుతుంది, దారి మధ్యలో ఒక చోట అడవిలా ఉంటుంది అని చెప్పాను కదా. కరెక్ట్ గా ఆ చోటకి రాగానే మా బావగారిని ఒక ఆడ మనిషి ఎర్ర చీర కట్టుకొని ఒక పెద్ద పొట్టు పెట్టుకొని ఆపేసింది. ఆ ఆడ మనిషి బైక్ ఆపి మా బావ దగ్గరకు వచ్చి, మీ అమ్మాయికి ఒక బ్రాహ్మణ పిశాచి పట్టింది, మీ అమ్మాయికి దానివల్ల అయితే చాలా ప్రమాదం పొంచి ఉంది, మీరు ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని వదిలించుకోవాలి, లేకపోతే నీ చిన్న కూతురు ఇంక నీకు ఉండదు అని చెప్పి వెళ్ళిపోయారంట. మా బావకి ఏమీ అర్థం కాదు. ఇంకా తను బైక్ స్టార్ట్ చేసి అసలు ఎవరు ఈవిడ అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే ఆమె లేదు, సడన్ గా మాయమైపోయింది. అసలు ఆమె ఎవరో కూడా తెలీదు. ఇంకా మా బావగారి ఇంటికి వచ్చేసరికి రాత్రి టైం 7 అలా అయ్యింది. నైట్ కి ఇంక అందరం తినేసి పడుకున్నారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే 8ంటికి మా పెద్దమ్మ మాకు ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పింది. మా ఇంటి నుంచి నేను, అమ్మ, అక్క మేము ముగ్గురం కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చెత్త చెత్తగా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కింద అక్కడక్కడ పడేసున్నాయి. ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే పగలగొట్టేసి ఉన్నాయి. అదంతా చూసి మేము ఏంటిదంతా అని అడిగాము. అప్పుడు మా అక్క అంటే పాప వాళ్ళమ్మ ఏడుస్తూ పాప పొద్దున్నే 7:30కి లేచి పెద్ద పెద్దగా అరుస్తుంది. అలా అరిచేటప్పటికి ఇంకా మేము ఏమైందా అని తనున్న రూమ్ లోకి వెళ్ళాము. మా అందరినీ చూసి తన చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని మా మీదకి విసిరేసింది. అంతేకాదు మమ్మల్ని అందరినీ కూడా గోర్లతో రక్కేసింది. ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని కూడా తనే పగలగొట్టేసింది. తనిలా చేస్తూ ఉండడంతో మేము ఇంక అప్పటికప్పుడు ప్రేయర్ చేసి ఆ వాటర్ ని తన మీద చల్లాము. వెంటనే మళ్ళీ అది తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంది అని ఇలా చెప్పారు. అక్కడే ఉన్న మా అన్నయ్య పాపను ఒకసారి చర్చికి తీసుకొని వెళ్దాము అన్నాడు. ఆ మాట వినగానే రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకున్న ఆ పాప వెంటనే హాల్లోకి వచ్చి మా అన్నయ్య వైపే చూస్తూ, ఏరా పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇస్తున్నావా, మీ పాప మీద మీకు ఆశ లేదా అని ఇలా అంది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏమీ చేయలేక చర్చికి కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇలా 2 వారాలు అయిపోయాయి. పాప వాటర్ తప్ప అసలు ఏమీ తీసుకోవట్లేదు. మేమంతా ఆ రోజు హాల్లోనే ఉన్నాము. మా అమ్మ మా ఇంటికి వెళ్ళింది. అప్పుడే మా బావ అంటే పాప వాళ్ళ నాన్న, మీ అందరికీ ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. నేను ఆ రోజు అమలాపురం నుంచి వస్తున్నప్పుడు ఒక ఆడ మనిషి నా బైక్ నాపి పాపని ఇలా ఒక దయ్యం పట్టుకుందంట అని ఆ రోజు జరిగిందంతా మాకు చెప్పారు. ఇంకా వెంటనే అది విన్న మా పెద్దమ్మ మా అమ్మకి కాల్ చేసి ఇలా జరిగిందంట, పాపని పట్టుకుంది, బ్రాహ్మణ దయ్యం అంట అని చెప్పింది. మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకా మా అమ్మ వెంటనే మా ఫ్రిడ్జ్ లో ఉన్న ఒక చికెన్ లెగ్ పీస్ ని తీసుకుంది. ఒక తెల్లటి గుడ్డ తీసుకొని దానికి పసుపు రాసి ఆ చికెన్ పీస్ ని అందులో కట్టి ముడివేశారు. ఆ చికెన్ పీస్ ని తీసుకొని మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని డోర్ లాక్ చేసి వస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి వెనకే ఉంటుంది అని చెప్పాను కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక 5-6 ఇల్లులు క్రాస్ చేసి రావాలి. ఇంకది మధ్యాహ్నం 2 అలా అవుతుంది. ఇంకా 2 హౌసెస్ దాటితే మా పెద్దనాన్న వాళ్ళ స్ట్రీట్ వస్తుంది. ఇంకప్పుడే మా అమ్మ వెనక ఏదో ఒక నల్లటి ఆకారం ఎవరో నిలబడి అది ఇక్కడే పడే అని చెప్తూ ఉన్నారంట.
మా అమ్మ అయితే దాన్ని ఫీల్ అవుతుంది. అది ఒక నల్లటి ఆకారం. మా అమ్మనైతే అది ఆ చికెన్ ని అక్కడికి తీసుకొని వెళ్ళొద్దు అని చెప్తుంది. ఏదైతే అది అయ్యిందిలే అని ధైర్యంతో మా అమ్మ ఆ చికెన్ పీస్ ని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చేసింది. మా అమ్మ ఎప్పుడైతే మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ నెక్స్ట్ మినిట్ రూమ్ లో పడుకున్న పాప అరుస్తూ హాల్లోకి వచ్చింది. అది మా అమ్మని, ఏంటే నీకు చెప్పా కదా అది ఇక్కడికి తీసుకురావద్దు అని, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అడిగింది. ఇంకా మాతో ఇలా అంది, మీ అందరికీ నా గురించి ఎవరో చెప్పారు కదా, నాకు తెలుసు, కానీ నేను వెళ్ళాలంటే ఏం చెయ్యాలో చెప్పలేదు కదా అని పక్క నవ్వుతూ, ఇంకా నీ పాప నీకుండదు, అది అసలు నా దగ్గరికి తీసుకురావద్దు అని పెద్దగా అరుస్తూ తన తలని తీసుకెళ్లి గోడకి దబదబా బాదుకుంటుంది. ఆ తెచ్చిన చికెన్ ని పడేస్తారా లేదా, నేను ఈ పాపని చంపేనా అని అరుస్తూ పాప తలని గోడకేసి అలానే కొట్టేస్తుంది. పాప తలకైతే బాగా గాయమయ్యింది. లైట్ గా రక్తం కూడా రావడం మొదలయ్యింది. ఇంకా అమ్మ వాళ్ళు చేసేదేం లేక ఆ చికెన్ ని బయట పడేశారు. అప్పుడు అది మా వైపు చూస్తూ నవ్వుతూ, అది అలా రావాలి దారికి, లేకపోతే నన్ను ఇక్కడ నుంచి పంపిద్దామని అనుకుంటున్నారా అన్నది. ఇంకా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే పాప ఇంట్లో నుంచి అసలు బయటికే రానివ్వట్లేదు. అందుకని పాపకి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేశాము. అలానే 1.5 month అయితే గడిచిపోయింది. ఒక రోజు మా అక్క అంటే పాప వాళ్ళ అమ్మ పాప ఉన్న రూమ్ లోకి వెళ్ళి పాప ముందు పెద్దగా ఏడుస్తుంది. తన ఏడుపులు విని హాల్లో ఉన్న మేమందరం కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాము. మా పెద్దమ్మ అడిగింది, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావన్నా, చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. అది చూసిన ఆ దయ్యం, ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు, ఏం చేసినా సరే నేను మాత్రం మీ పాపని వదలను, నాకు ఈ పాప చాలా నచ్చింది, మీ దగ్గరికి రాకముందు నేను ఈ పాపని 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ పాప ఆడుకోవడం, పాప నవ్వులు నాకు చాలా నచ్చాయి. నాకు లేని పిల్లలు ఇలా నీకుండడం నాకు అస్సలు నచ్చదు. ఇంకా నేను వెళ్ళిపోయే రోజు ఒకసారి నీ పాపని చూద్దామని వచ్చా, అప్పుడే పాప ఆడుతూ టెర్రస్ మీద పడిపోయింది. ఇంకా అవకాశం కోసం చూసి ఆ రోజే నేను పాపలోకి వచ్చాను అని ఇలా చెప్పింది. అది విన్న మేమందరం కూడా షాక్ అయిపోయాము. ఇంకా మా అన్నయ్య ఇలా ఉంటే కష్టం అని చర్చి ఫాదర్ని ఇంటికి తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. అది ఏమంత నైట్ కూడా కాదు, ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. మా అన్నయ్య బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్ గా మా అన్నయ్య బైక్ కి ఒక కుక్క అడ్డంగా వచ్చింది. బండినైతే పక్కకు తప్పించాడు కానీ స్లిప్ అయ్యి కింద పడ్డాడు. ఇక్కడ ఇంట్లో ఉన్న పాపేమో పెద్దగా నవ్వుతుంది. అది చూసి మా అమ్మ వాళ్ళు, ఎందుకే అలా నవ్వుతున్నావు అని అడిగారు. ఇంటికి ఎవరినో తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు కదా, ఇప్పుడు చూడండి ఏమైందో అని చెప్పి పెద్దగా నవ్వుతుంది. ఇంకా మా అమ్మకి బాగా కోపం వచ్చి గట్టిగా లాగి పెట్టి ఒక్కటి పీకింది. అది కోపంగా చూసి మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా మా అక్క అమ్మ వాళ్ళందరూ కూడా మా పాపకి 2 సంవత్సరాలే, ఇంత బాధ పెడుతున్నావా, ఇదే నీ పాప అయితే ఇంత బాధ పెడతావా నువ్వు అని అడిగారు. ఇంకది ఏమీ సమాధానం చెప్పకుండా అంతే రూమ్ లోకి వెళ్ళిపోయింది. మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో మొత్తం 3 bedrooms ఉంటాయి. ఒకటేమో పెద్దది, మిగిలిన 2 రూమ్లు మీడియం గా ఉంటాయి. మా అక్క వాళ్ళు లాస్ట్ రూమ్ లో ఉంటారు. ఆ రూమ్ లో ఉన్న విండో నుంచి బయటికి చూస్తే స్టెప్స్ ఉంటాయి, అంటే టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆ రూమ్ ని మేము స్టెప్స్ పక్కనున్న రూమ్ అని అంటాము. ఆ రూమ్ లోనే మా పెద్దమ్మది ఒక పెద్ద ఐరన్ అల్మారా ఉండేది. పాప ఎప్పుడూ కూడా ఆ ఐరన్ అల్మారా మీద ఎవరో కూర్చొని ఉన్నారని చెప్తూ ఉండేది. ఒక్కొక్కసారి అయితే ఆ చిన్న పాప వెళ్ళి ఆ అల్మారా పైకెక్కి కూర్చునేది. అసలు తను ఎలా అంత పైకెక్కేది కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఆ అల్మారా మీద కూర్చొని ఆ పాప అరుస్తూ నవ్వుతూ ఉండేది. ఇదంతా చూసి ఇంకా మా అమ్మ వెంటనే వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసింది. ఇక్కడ ఇలా జరుగుతుంది అని మొత్తం చెప్పింది. అదంతా విని వాళ్ళు, పాపని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంత జరిగితే మీరంతా చూస్తూ ఉన్నారా, పాపని చంపేద్దాం అనుకుంటున్నారా అని తిట్టారు. ఒకసారి రేపు తనని దర్గా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. అందుకు మా అమ్మ అక్క వాళ్ళు కూడా సరే అన్నారు. ఆ తర్వాత రోజే పాపని ఎలాగలా ఆ దర్గా దగ్గరికి తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే తను చాలా రచ్చ చేసేసింది. దర్గా బయట కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం పడేసింది. తను దర్గా లోపలికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా ఇలా కాదు అని మా అన్నయ్యే ఆ దర్గా లోపలికి వెళ్ళి ఆ బాబాకి జరిగిందంతా చెప్పారు. అది విన్న ఆ బాబా వెంటనే దర్గాలో నుంచి పాప ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చారు.
ఆయన చాలా ఏజ్డ్ పర్సన్. ఆ బాబాని చూసి అది ఏరా ముసలోడా, నువ్వు నన్ను వదిలిస్తావని అనుకుంటున్నావా అని అడిగి నవ్వుతుంది. ఇంకా బాబా కొంచెం కోపంగా, అసలు నువ్వు ఈ పాపను వదిలిపెట్టి వెళ్తావా వెళ్ళవా అని ఒక కాయిన్ ని తీసుకొని పాప నుదిటి పైన పెట్టి మంత్రాలు చదువుతూ కొన్ని మంత్రించిన నీళ్ళని పాప మీద చల్లారు. దానికది పెద్ద పెద్దగా అరిచి, వద్దు నేను వెళ్ళిపోతా అని అన్నది. మా అక్క వాళ్ళు ఆ దర్గా దగ్గరికి 5:30కి ఆ టైంకి వెళ్ళారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అలా అయ్యింది. దాదాపు ఒక 2 అవర్స్ వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాపకి పెద్ద పెద్దగా వామిటింగ్స్ అయిపోయాయి. ఆ బాబా గారు మా అక్కకి వచ్చేటప్పుడు ఒక బాటిల్ నిండా వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ ని ఇల్లు మొత్తాన్ని చల్లమని చెప్పారు. మా అక్క వాళ్ళు అలానే చేశారు. అంతా బానే ఉంది. ఇంకా నేను, మా అమ్మ, మా అక్క మా ఇంటికి వచ్చేసాము. డిన్నర్ చేసేసి మేమందరం పడుకున్నాము. అర్ధరాత్రి మా కిచెన్ లో నుంచి ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. అవెలా అంటే మా కిచెన్ లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్ని ఎవరో పగలగొడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ మాకు బెడ్రూమ్ లోకి వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్ కి నేను, మా అక్క హాల్లోకి వెళ్లి చూసాము. మా అమ్మ అయితే ఇంకా లెగవలేదు, అప్పటికే పడుకొని ఉన్నారు. ఆ రోజు రాత్రి మా నాన్నగారైతే ఇంట్లో లేరు, పని మీద వేరే ఊరికి వెళ్లారు. మేము పడుకునేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసి పడుకుంటాము. మేము హాల్లోకి వెళ్ళగానే హాల్లో ఒక నల్లటి షాడో 7 feet ఉంది. అది నన్ను, మా అక్కని చూసి నవ్వుతుంది. ఇంకా మాకు భయం వేసి వెంటనే లైట్స్ ఆన్ చేసి చూసాము. ఎక్కడైతే అది మాకు అలా కనిపించిందో అక్కడైతే అది లేదు, కానీ గ్లాస్ ఐటమ్స్ అన్ని పగిలిపోయి కింద పడున్నాయి. అప్పటికే టైం 3:10 అలా అయ్యింది. ఇంకా మేమిద్దరం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న అమ్మని లేపి ఇలా జరిగిందని చెప్పాము. అమ్మ హాల్లోకి వచ్చి అదంతా చూసారు. మా అమ్మేమో మేమెక్కడ భయపడతాము అని చెప్పి ఎలికేమైనా వచ్చి పగలగొట్టుంటుందిలే, కదిలించుంటుంది అని ఇలా చెప్పారు మాతో. కానీ దాన్ని హాల్లో మేము చూసేసాం కదా, ఆ విషయం అయితే అమ్మకి చెప్పలేదు. ఆ తర్వాత 3:25 కల్లా నేను, మా అక్క పడుకున్నాము. మా అమ్మేమో డైలీ 3:30కి జూమ్ లో ప్రేయర్ అటెండ్ అవుతారు. అంటే తెల్లవారుజామునమాట. ఆ టైంలోనే, ఎందుకంటే ఏమైనా బలంగా కోరుకుంటే ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటే జరుగుతాయని వాళ్ళ నమ్మకం. మా అమ్మ ఒక పని జరగాలి అని అనుకుంది. అప్పటి నుంచి కూడా తెల్లవారుజామున 3:30కి లేచి జూమ్ లో ప్రేయర్ అటెండ్ అవుతూ ఉంటారు. మా అమ్మ అలా జూమ్ లో ప్రేయర్ అటెండ్ అవుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయంట. అదెలా అంటే, ప్రేయర్ చేస్తున్నావా, చెయ్యి, నీ మనవరాలు ఉంది కదా, అది చనిపోయిన తర్వాత అందరూ కూర్చొని ఇంట్లో ప్రేయర్ పెట్టుకోండి అని గట్టిగా నవ్వుతుందంట. ఆ మాటలు విన్న మా అమ్మకైతే బాగా కోపం వచ్చేసింది. నీ మనవరాల్ని కాపాడుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నావు, అందుకే అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావు కదా వాళ్ళని. నీ మనవరాల్ని తీసుకుపోవడానికి వీలు పడకపోతే ఏం, నీ కూతురుంది కదా, అదే నీ చిన్న కూతురు, అది కూడా నాకు బాగా నచ్చింది. ఒకసారి నీ కూతురొంట్లోకి రమ్మంటావా నన్ను, దీన్ని తీసుకుపోనా అని నిద్రపోతున్న నా ఒంట్లోకి అది వచ్చేసింది. ఆ దయ్యం నా ఒంట్లోకి వచ్చిన తర్వాత నేను చాలా వియర్డ్ గా బిహేవ్ చేశానంట. ఆ విషయం కూడా నాకు గుర్తులేదు. మా అమ్మ ఇంకా అప్పటికప్పుడు ప్రేయర్ చేసి నా మీద ఆ హోలీ వాటర్ ని చల్లేసరికి అది వెళ్ళిపోయిందంట. మళ్ళీ నేను ఏమీ తెలియనట్టు నార్మల్ గానే పడుకున్నాను. ఇంకా టైం 5:30 అలా అవుతుంది. ఇంకా మా అమ్మ నన్ను, మా అక్కని లేపి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. ఎందుకంటే అది మనల్ని ఇంత ఇబ్బంది పెట్టిందంటే రాత్రంతా ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి అని అక్కడికి తీసుకొని వెళ్లారు. మేము వెళ్లేసరికి అక్కడ వాళ్ళందరూ మేల్కొని భయపడుతూ ఉన్నారు. అది చూసి మా అమ్మ అసలు ఏమైంది అని అడిగితే అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, మా పెద్దనాన్న వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ దర్గా నుంచి వచ్చిన తర్వాత ఇచ్చిన వాటర్ ని మొత్తం చల్లేసి అందరూ కూడా రూమ్ లో ఎందుకని హాల్లో పడుకున్నారు. ఇంతలో మా రెండో అక్క, అంటే మా పెదనాన్న వాళ్ళ రెండో అమ్మాయి, నైట్ 11కి ఆర్ 11:30 అలా లేచి బాగా చలి వేస్తుందని ఏసీ ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకుందంట. ఆ తర్వాత కరెక్ట్గా ఒక 1 అవర్కి మా మెయిన్ డోర్ తలుపుని ఎవరో గట్టిగా కొడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయంట. ఆ సౌండ్స్ మా పెదనాన్న వాళ్ళ రెండో అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికి కూడా వినిపించట్లేదు. అందరూ నిద్రపోతున్నారంట. పాప వాళ్ళమ్మ, మా పెద్దమ్మ, పెదనాన్న, మా అన్నయ్య వీళ్ళందరూ వరుసగా హాల్లోనే పడుకొని ఉన్నారు. ఇంకా మా రెండో అక్క ఎలాగలా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. టైం వచ్చేసి అర్ధరాత్రి 12:30 అలా అయిందంట. కానీ పక్కింటి వాళ్ళ లైట్ కనుక ఆన్ లో ఉంటే ఆ లైట్ యొక్క వెలుగు మా పెదనాన్న వాళ్ళ ఇంటికి మెయిన్ డోర్ ఎదురుగా పడుతుంది. ఆ వెలుగులో ఒక నల్లటి ఆకారం ఒక 7 feet హైట్ ఉంటుందంట. అది మా అక్క ముందు నిలబడి తన 2 చేతుల్ని కూడా ముందుకు చాపి మా అక్క మీద వేయడానికి వస్తుంది. ఇంకా వెంటనే మా
అక్క భయపడిపోయి డోర్ క్లోజ్ చేసేసింది. ఇంకా వెంటనే తను మా పెద్దమ్మకి పాప వాళ్ళ అమ్మకు కూడా చెప్పింది, నాకు ఇలా మన ఇంటి ముందు కనిపించింది అని. అప్పటికే వాళ్ళందరూ ఇంకా చాలా భయపడిపోయారు. ఇంకా రోజు రాత్రి ఎవ్వరూ పడుకోలేదంట. అందరు అలా కూర్చొని పాపకి కాపలా కాస్తూ ఉన్నారంట. అక్కడికి వెళ్ళగానే పాప వాళ్ళమ్మ మా అమ్మతో ఇలా జరిగింది నైట్ అని చెప్పేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసి ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పారు. మా అమ్మ సైడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అయినా సరే 3 మతాల దేవుళ్ళని నమ్ముతారు. అందుకే వాళ్ళు మొదట్లోనే పాపకి ఇలా అవుతుంది అని చెప్పగానే దర్గా దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఈ పిశాచ్ అయితే అస్సలు మమ్మల్ని వదిలిపెట్టడం లేదు, ఇంట్లో తిరుగుతుంది, మాకెవ్వరికి కూడా నిద్ర అనేదే లేకుండా చేస్తుంది, దాదాపు 2 నెలల నుంచి దీని టార్చర్ అయితే మేము తట్టుకోలేకపోతున్నాము అని ఇలా అంటే దానికి వాళ్ళేమో మొదట్లోనే పాపకి ఇలా జరుగుతుందని నువ్వు చెప్పినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదేమో, నేనొకసారి ఆ బాబాకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాను, ఏం చేయాలో ఆయనే చెప్తారు అనగానే సరే అని అమ్మ కూడా కాల్ కట్ చేశారు. మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఆ దర్గాలో ఉన్న బాబాకి కాల్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే పాపని దర్గాలో నుంచి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు రాత్రి ఆ దయ్యం మీ ఇంట్లోకి రావాలని చాలా ట్రై చేసింది, అందుకే ఇంటి తలుపుల్ని అన్నిసార్లు కొట్టింది. అసలు మీరు ఆ రోజు ఇంటి తలుపులు తీయకుండా ఉంటే ఏ ప్రాబ్లం కూడా ఉండేది కాదు, తీసి చాలా పెద్ద తప్పు చేశారు, మళ్ళీ అది ఇంట్లోకైతే వచ్చేసింది, ఒకసారి వదిలించిన ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఈసారి ఇంకా బలపడుతుంది, దీన్ని వదిలించడం అయితే ఇంకా నా వల్ల కాదు అని చెప్పారు. మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియక ఇంకా మా అమ్మకి కాల్ చేసి బాబా గారు అయితే ఇలా అన్నారు, కానీ మన ప్రయత్నం అయితే మనం చేద్దాము, పాపని 10 లోపు పక్కనే ఒక టెంపుల్ ఉంది అక్కడికి తీసుకొని రమ్మన్నారు. సరే అని పాపని తీసుకొని మా అమ్మ అక్క వాళ్ళు అందరూ అక్కడికి వెళ్లారు. ఆ గుడిలో ఉన్న గురువు గారు మా అక్క మొహం చూసి జరిగింది మొత్తం చెప్పేశారు. అసలు ఆ దయ్యం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏం కావాలి, ఇలాంటి విషయాలన్నీ ఈయనే చెప్పారు. ఆయనే ఈ సమస్యకి ఒక పరిష్కారం చెప్తాను అనేసరికి మా అమ్మ ఆయనకి కొంచెం అమౌంట్ ఇచ్చారు. ఆ గురువు గారు ఏం చెప్పారంటే అర్ధరాత్రి 12ంటికి ఒక నల్ల కోడిని, కల్లుప్పు, ఎర్ర మిరపకాయలు ఇవన్నీ దిష్టి తీసేసి నల్ల కోడిని ఎవరు తిరగని ప్లేస్ లో దూరంగా తీసుకొని వెళ్ళి ఆ నల్ల కోడి తల విరిచేసిన తర్వాత ఎప్పుడైతే దానికి అలా చేస్తారో ఇక్కడ పాపకి కల్లుప్పు, ఎర్రటి మిరపకాయలతో దిష్టి తీసి పడేయమన్నారు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు, ఏ కోడినైతే దిష్టి తీస్తున్నామో ఆ కోడిని పాప కంట పడనివ్వకుండా చూడమని, తనకి దిష్టి తీసే టైంలో మాత్రమే ఆ నల్ల కోడి కనిపించాలి అని చెప్పారు. సరే అని ఇంటికి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ రిలేటివ్సే నల్ల కోడిని పంపించారు, ఎందుకంటే వాళ్ళు కోళ్లు పెంచుకుంటూ ఉంటారు, అందులో ఒక నల్ల కోడిని మా పెదనాన్న వాళ్ళ ఇంటికి పంపించారు. ఆ నల్ల కోడి మా ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది. ఇంకా దాన్ని కట్టేశాము. కానీ అసలు అది ఎలా తప్పించుకుందో తెలియదు, కానీ తప్పించుకొని ఇల్లంతా తిరిగింది. దాన్ని పట్టుకోవడమే మా వల్ల కాలేదు. ఆ కోడి మా పెదనాన్న ఇల్లు మొత్తం 3 రౌండ్లు వేసిన తర్వాత దాన్ని మేము పట్టుకోగలిగాము. ఆ గురువు గారేమో ఆ పాప నల్ల కోడిని అస్సలు చూడకూడదని చెప్పారు, కానీ ఆ పాప కోడిని 3 సార్లు చూసేసింది. ఆ తర్వాత పాపని మేడ మీదకి తీసుకెళ్లి ఎవరూ చూడని టైంలో అర్ధరాత్రి 12ంటికి ఆ నల్ల కోడితో దిష్టి తీసి ఆ నల్ల కోడిని పారేయడానికి మా అన్నయ్యను మా పెదనాన్న ఇద్దరు వెళ్లారు. ఆ కోడి తలని వాళ్ళు విరిచేసి వచ్చారు, కానీ అదే టైంకి ఇక్కడ పాపని దిష్టి తీయడం కూడా వీళ్ళు మర్చిపోయారు. అంతా అయిపోయిందిలే, అది ఇంకా వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే నా ఓన్ సిస్టర్ 10th క్లాస్ చదువుతుంది అని చెప్పాను కదా, మా అక్కను తన ఫ్రెండ్ స్కూల్లో టీసీ తీసుకోవడం కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు అనుకున్న టైం కన్నా ఆ స్కూల్లో టీసీ ఇవ్వడం అనేది చాలా లేట్ అయ్యింది. ఇంకా మా అక్కను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాష్రూమ్ కి వెళ్ళారు. స్కూల్లోనే మా అక్క వాష్రూమ్ లో ఉంది, తన ఫ్రెండ్ ఏమో మా అక్క కోసం వాష్రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంది. మా అక్క వాష్రూమ్లో ఉంటే సడన్ గా తన వెనక ఒక నల్లటి ఆకారం 7 feet ఉంది. మా అక్కకి నిన్ను చంపేస్తా, నువ్వు చనిపో, నాతో వస్తావా లేదా అని ఇలా అడుగుతుందంట. మా అక్క అయితే చాలా భయపడిపోయింది. వెంటనే బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో ఇంటికి వెళ్ళిపోదాం పదా, టీసీ కోసం మళ్ళీ వద్దాంలే అని చెప్పి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంది. అది చూసి మా అమ్మ ఏమైంది అని అడుగుతుంటే తనేమో ఏడుస్తూ అది ఇంకా వెళ్ళలేదు మా, స్కూల్కి వచ్చి నన్ను తీసుకు
తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది అని జరిగిందంతా చెప్పింది. అది విన్న మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి గురువు గారితో ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పేసరికి ఆ గురువు గారికి మొత్తం అర్థమైపోయింది. ఇంకా ఆయన మా అమ్మతో, మీకు చెప్పాను కదా దిష్టి తీసేటప్పుడు మాత్రమే నల్ల కోడిని పాప చూడాలి అని, అలాగే కొంచెం కల్లుప్పుని ఎండుమిరపకాయల్ని తనకి దిష్టి తీసి మట్టిలో పడేయమని చెప్పాను కదా, ఈసారి వెళ్ళండి మళ్ళీ సరిగ్గా నేను చెప్పినట్టు చెయ్యండి అని మమ్మల్ని పంపించేశారు. ఈసారి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక నల్ల కోడిని తీసుకొచ్చాము, పాపకి దూరంగా పెట్టాము. మళ్ళీ కరెక్ట్గా అర్ధరాత్రి 12ంటికి పాపని మేడపైకి తీసుకెళ్లి నల్ల కోడితో దిష్టి తీసి దాన్ని మా అన్నయ్యను మా పెద్దనాన్న ఇద్దరు గోతంలో వేసుకొని తీసుకొని వెళ్లారు. ఎవ్వరూ తిరగని ప్లేస్ కి తీసుకువెళ్లి దాన్ని తల విరిచేసి పడేయగానే మా అన్నయ్య మా అక్కకు ఫోన్ చేసి ఇంకా పాపకి దిష్టి తీయమనేసరికి పాపకి కల్లుప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసి ఆ రెండూ తీసుకెళ్లి ఎవ్వరూ తిరగని ప్లేస్ లో కొంచెం మట్టి తవ్వి గుంటలాగా ఆ గుంటలో వాటిని కప్పేసి పూజ చేసి వచ్చేసాము. అక్కడ మా అన్నయ్యను మా పెద్దనాన్న ఇద్దరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చేయాలి. ఇదంతా జరిగేసరికి రాత్రి 2 అలా అవుతుంది. ఆ టైంలో అందరం, అంటే ఈ ప్రాసెస్ చేసిన వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి ఇంట్లోకి రావాలి. మేమందరం కూడా స్నానాలు చేసేసరికి టైం 3 అయ్యింది. ఇదంతా మేము ఆల్మోస్ట్ ఒక 6 to 7 months ఫేస్ చేసాము. ఇది 2019 to 20 ఆ టైంలో జరిగింది. అప్పుడు నేను 5th క్లాస్లో, మా అక్క 10th క్లాస్లో ఉన్నాము. ఆ పాపేమో అప్పుడు ప్లే స్కూలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపకి అలా జరగలేదు. ఇప్పుడు అంతా బానే ఉంది. నేను ఇప్పుడు 10th క్లాస్, మా అక్కేమో జాబ్ ట్రయల్స్ లో ఉంది. ఆ పాపేమో 3rd క్లాస్ చదువుతుంది. ఇప్పుడు తెలిసి తెలియక చేసే పనులు మనల్ని ఇంత ప్రమాదంలో పెడతాయా అని అప్పుడు తెలియలేదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. ఆ రోజు మా అక్క ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని వచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. ఏమో మేము చేసిన తప్పు ఇంకెవ్వరూ చేయకూడదని మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకున్నాము. ఇంతకీ ఆ దయ్యం ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పలేదు కదా మీకు. వాళ్ళది ఒక బ్రాహ్మణ కుటుంబం. అయితే ఆ దంపతులిద్దరికి కూడా పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఒక పాప పుట్టింది. అయితే వాళ్ళ నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మను కూడా ఆడపిల్లని కనిస్తావా అని అప్పటి నుంచి సరిగ్గా చూసుకునేవారే కాదంట. ఆడపిల్లలంటే ఇష్టం లేని వాళ్ళ నాన్న ఆ పాపని ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో ఆ పాపని తీసుకెళ్లి అనాథ శరణాలయంలో వదిలిపెట్టారు. అక్కడ వాళ్ళకి ఆయన ముందే చెప్పారంట, పెళ్లి చేసి పంపించే బాధ్యత నాది, అప్పటి వరకు మీరే చూసుకోండి అని. పాప అక్కడే పెరుగుతూ వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కూడా తనకి తెలిసింది. ఈ పాప వాళ్ళమ్మ మాత్రం అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి 2 మాటలు, ఎక్కువ కూడా మాట్లాడేది కాదంట. ఎలా ఉన్నావు, తిన్నావా అని, సరే ఉంటాను అని పెట్టేసేదంట. ఎందుకంటే ఈ పిల్లతో మాట్లాడుతున్న విషయం వీళ్ళ నాన్నకు కనుక తెలిస్తే ఊరుకోరు అని, మళ్ళీ ఇంకొక ఆడపిల్లనే కనిస్తావా నాకు అని వాళ్ళమ్మని ఎప్పుడూ తిడుతూనే ఉండేవారంట. అందుకని ఇంకా ఆయనే ఒక చిన్న బాబుని దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో ఈ పాప అనాథ శరణాలయంలో అందరితో కలిసిపోయి తన కులమేంటో కూడా తనకి తెలియకుండా పెరుగుతుంది. అందువల్ల నాన్ వెజ్ ఎక్కువగా తినడం మొదలు పెడుతుంది. ఒక రోజు వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు మాటల మధ్యలో, అమ్మ ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను, చికెన్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి వాళ్ళమ్మ కోపడ్డారంట. అసలు మనది ఏ కులమో తెలుసా నీకు, మనం నీస్ అనేది ముట్టుకోము అని ఇలా తిట్టారంట. ఈ విషయం గనక మీ నాన్నకి తెలిస్తే ఇంకెప్పుడు కూడా నిన్ను ఇంట్లోకి రానివ్వరు అని తనతో ఇలా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న వాళ్ళ నాన్న కూడా అదే విషయాన్ని వినేశారు. దాంతో అమ్మాయి మీద ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ అమ్మాయికి పెళ్ళీడు రాగానే వాళ్ళైతే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే పంపించేశారు. కానీ వీళ్ళ నాన్నగారేమో ఆ అమ్మాయిని ఇంటి ముందే నిలబెట్టి ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఎందుకంటే నాన్ వెజ్ తినింది అని. మన ఆచారాలన్నీ మంట కలిపేశావు, అసలు నువ్వు నా కళ్ళ ముందు కూడా ఉండకు, వెళ్ళిపో అని ఇంట్లో నుంచి పంపించేశారు. వాళ్ళమ్మ మాత్రం ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి ముందే ఒక చిన్న ఇల్లుంటే అందులో పెట్టింది. ఇంకా పగలు లేదు రాత్రి లేదు, అమ్మాయికి ఆ ఇల్లు ఒక్కటే ప్రపంచం. ఒకవేళ ఆ ఇల్లు దాటి వాళ్ళ నాన్నకి ఎదురు గనక పడిందో ఇంకా తన పని అయిపోయిందని ఆ ఇంట్లోనే ఉండేది. అలా చాలా రోజులు గడిచిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ లో కొంతమంది వాళ్ళ నాన్నగారితో, పోనీలే చిన్నపిల్ల తెలియక చేసింది, ఇంకెప్పుడు తినదిలే, మనది ఇది అని తెలిస్తే తినేది కాదు కదా, ఈసారికి తనను క్షమించి ఇంట్లోకి రానివ్వండి అని వాళ్ళందరూ చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని ఇంట్లోకి రానిచ్చారు. వాళ్ళ నాన్నకి ఎలాగైనా సరే తను నచ్చాలని నాన్ వెజ్ తినడం కూడా అప్పటి నుంచి ఆపేసింది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే అసలు తనంటేనే నచ్చదని.
ఆ తర్వాత ఈ అమ్మాయికి వాళ్లే పెళ్లి చేసి అత్తగారింటికి కూడా పంపించారు. కానీ అత్తగారింట్లో వాళ్ళకేమో ఈ అమ్మాయి మీద అనుమానం. ఒక రోజు వాళ్ళత్త ఈ అమ్మాయిని అడిగిందంట, ఎందుకు మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకు నిన్ను చూస్తే ఎప్పుడు కోప్పడతారు, చిరాకు పడతారు అని ఇలా అడిగేసరికి తనకేం సమాధానం చెప్పాలో కూడా తెలియక మౌనంగా ఉండిపోయింది. వాళ్ళత్తింట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి ఆయనకి పుట్టలేదేమో, అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అని ఈ అమ్మాయి మీద అనుమానం పెంచుకొని చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. అన్నిటినీ కూడా ఓపికగా భరించింది, సహించింది. కొన్ని రోజుల తర్వాత తను గర్భవతి కూడా అయ్యింది. ఇదే విషయాన్ని వాళ్ళ అత్తింట్లో వాళ్ళు వాళ్ళ నాన్నగారితో చెప్తే, ఆ దరిద్రాన్ని నేనైతే ఎప్పుడో వదిలించేసుకున్నాను, పురుడు పోసుకుంటారో చూసుకుంటారో అంతా మీ ఇష్టం, ఇంకా తను మా ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు అని ఫోన్ పెట్టేశారంట. ఆ రోజు నుంచి మొదలు ప్రతి రోజు కూడా ఈమెకి వాళ్ళ అత్తింట్లో వాళ్ళు నరకం అంటే ఏంటో చూపించారు. సొంత అమ్మా నాన్నలకే లేదే నీ మీద ప్రేమ, మాకెందుకుంటుంది అని ఇలా తిట్టేవారంట. ఒక రోజు ఈ అమ్మాయి ఇంకా భరించలేక కడుపులో ఉన్న బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఆత్మే మా పక్కింటి వాళ్ళకి పట్టింది. వాళ్ళు వదిలించే టైంకి పాపని చూసి పాప దగ్గరకు వచ్చేసింది. ఇదంతా కూడా ఆ గురువు గారు మేము పాపని తీసుకొని గుడిలోకి వెళ్ళాం కదా, అక్కడ పూజ చేసి ఆ దయ్యాన్ని రప్పించి తనతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ గురువు గారు మాతో ఇలా ఇలా జరిగిందంట అని చెప్తుండేసరికి అదంతా విని మాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే సొంత తల్లిదండ్రులు ఉన్నా సరే అమ్మాయి అనాథలాగా అనాథ శరణాలయంలో పెరిగింది. చివరికి పెళ్లి తర్వాత అయినా ఒక మంచి జీవితం దొరుకుతుందంటే ఆ జీవితం కూడా నరకమైపోయింది. సొంత కూతుర్నలా గాలికి వదిలేశారు. వాళ్ళకి పుట్టని ఒక బాబుని మాత్రం తీసుకొచ్చి ఇంట్లో దర్జాగా కూర్చోబెట్టి పెంచుతున్నారు. ఇలాంటి నాన్నలు కూడా ఉంటారా అని చాలా బాధేసింది. ఆ దయ్యానికి జరిగింది చాలా అన్యాయమే, కానీ చిన్న పాపని కూడా చూడకుండా మా పాపనైతే అది చాలా ఇబ్బంది పెట్టింది. అందుకే మీకు చెప్తున్నాను, వాళ్ళు భోజనం చేయట్లేదు అని ఆరు బయటకి తీసుకెళ్లి వాళ్ళకి భోజనం పెట్టద్దు. మన చుట్టూ మనకి తెలియకుండా చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఒకవేళ పొరపాటున మీరు తీసుకెళ్లినా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. తనకు పుట్టబోయే బిడ్డని తను చూసుకోలేకపోయినందున మా పాపనది తనతో పాటు తీసుకొని వెళ్ళాలి అనుకుంది. మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల ముఖ్యంగా పాప అయితే చాలా సఫర్ అయ్యింది. సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని మాకు జరిగిన ఇన్సిడెంట్ ని నేను మీతో షేర్ చేశాను. వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ లో ఆ పాపకి మొత్తం 2 సార్లు గాలి పట్టుకుంది. మొదటిసారి పట్టుకున్న గాలి తొందరగానే వదిలిపోయింది, కానీ రెండోసారి పట్టుకున్నది మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. కొంతమంది దయ్యాలకు కూడా కులాలు ఉంటాయా అని అడుగుతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత దయ్యాలైతే వాళ్ళకి జరిగింది మొత్తం గుర్తుంటుంది కదా, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏం జరిగింది అని వాళ్ళు చెప్తేనే ఏదైనా తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత నేను కూడా చాలా సార్లు చిన్నప్పుడు మా బాబు తినట్లేదని బయటికి వెళ్ళి తినిపించేదాన్ని. అది కూడా ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో. అలా నైట్ టైంలో పిల్లల్ని తినిపించడానికి తీసుకెళ్ళకూడదు అని తెలియక తీసుకెళ్లాను. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలా మందికి తెలుసుంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే అంత త్వరగా ఏది తినరు కాబట్టి మనం ఎత్తుకొని బయటికి తీసుకెళ్లి అవి ఇవి చూపిస్తూ తింటాము. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఆ దయ్యం గురించి తను నాకు చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని. రక్త సంబంధాన్ని కాదనుకున్నాడు, ఆయనేం మనిషో మరి. మగపిల్లాడు పుట్టాలనే ఆశ అయితే అందరికీ ఉంటుంది, కానీ పుట్టనంత మాత్రాన పుట్టిన ఆడపిల్లని ద్వేషించాలని లేదు కదా. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, రేపు మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ మొహాన ఒక ముద్ద పడేసేది ఆడపిల్లలే. సో అదండి వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.